క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. మూవింగ్ ఆన్, తన మీద నమోదైన కేసులు, నోటీసులపై స్పందించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. అజ్ఞాతంలో లేను, ఇంట్లోనే ఉన్నాను అంటున్నారు ఆయన. పోలీసులు తనపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ముద్దాయిలతో తాను మాట్లాడినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సవాల్ కూడా చేశారు ఆయన. తాను నెల్లూరులో లేని సమయం చూసి పోలీసులు నోటీసులు ఇచ్చారని, నోటీసులు ఇచ్చాక 24 గంటల సమయం కూడా ఇవ్వలేదని అన్నారు. బెయిల్ రాకుండా చేయాలనే కుట్రలో భాగంగానే SC/ST కేసు కూడా పెట్టారని ఆరోపిస్తున్నారు. ఇంకా ఆయన ఏమంటున్నారు, మా కరెస్పాండెంట్ వాసు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సర్వేపల్లి నియోజకవర్గం తాటిపత్తి గ్రామంలో అక్రమ మైనింగ్ జరిపారంటూ పోలీసులు ఇటు వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి కాకాణి మనతో ఉన్నారు. మామూలుగా ఈరోజు హైకోర్టులో నా బెయిల్ పిటిషన్ ఉంది, ముందస్తు బెయిల్ పిటిషన్. కాబట్టి అక్కడ కేసులో పసలేదు కాబట్టి ఖచ్చితంగా బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. దానిని అడ్డుకోవాలనేటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు SC/ST కేసు నమోదు చేసి ఆ కేసులో బెయిల్ రాకుండా ఏ విధంగా అడ్డుకోవాలనేటువంటి దానికే SC/ST కేసు పెట్టడం జరిగింది. ప్రభుత్వం ఒక వ్యక్తిని కేసులో ఇరికించాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తుందని చెప్పడానికి ఉదాహరణ SC/ST కేసు. నిన్న రాత్రి, ఈరోజు బెయిల్ వస్తుందంటే నిన్న రాత్రి, నిన్న ఒకసారి మొన్న నెల్లూరులో శుక్రవారం దాకా ఉన్నాను, 6 దాకా నోటీసులు ఇవ్వలేదు. శనివారం బయలుదేరి హైదరాబాద్ వచ్చా. ఆదివారం ఉగాది పండుగ, కుటుంబ సభ్యులందరూ హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో నాకు సొంత ఇల్లు ఉంది. హైదరాబాద్లో ఉండేటప్పుడు హైదరాబాద్ సాయంకాలం 7 గంటలకు మీడియాని తీసుకెళ్ళి ఇచ్చారు పోలీసులు. ఎప్పుడు ఉండదు ఆ పరిస్థితి. నేరుగా వెళ్తారు, ఇంటికి వెళ్ళి నోటీసులు ఇస్తారు. మీడియాని తీసుకువెళ్ళి ఇంట్లో లేరని తెలిసి ఇంట్లో పైన గోడ కంటించి దాన్ని ఒక ప్రహసనంలాగా మార్చి, కొంత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా గోవర్ధన్ రెడ్డి గారు లేరు, వెళ్ళిపోయారు. నేను ఇక్కడే ఉన్నా, ఇది నా ఇల్లే, ఇంట్లోనే ఉన్నా. శనివారం బయలుదేరి వచ్చాను, ఈరోజు ఉన్నాను. రేపు బుధవారం కుటుంబంలో ఒక శుభకార్యం ఉంది. అది అయిన వెంటనే బహుశా రేపు సాయంకాలమే బయలుదేరి రేపు రాత్రికే నెల్లూరు చేరుకుంటాను. ఎల్లుండి నుంచి నెల్లూరులోనే అందుబాటులో ఉంటాను. పోలీసులకు కానీ ప్రజలకు కానీ ఎవరికైనా అందుబాటులో ఉంటాను. సార్, మీరు చెప్పండి, ఇప్పుడు అక్రమ మైనింగ్ జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు నిజంగా ఆ కాన్స్టిట్యున్సీలో అక్రమ మైనింగ్ జరిగిందా లేదా? సో జరిగితే కనుక అప్పుడు మీరు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆ జిల్లాకి మంత్రిగా ఉన్నారు, మీకు తెలిసి జరిగింది అనుకోవాలా, తెలియక జరిగింది అనుకోవాలా? అసలు ఏంటి ఎపిసోడ్? వెంటనే మేము మా ప్రభుత్వంలోనే విచారణ చేయించాం. ఈరోజు కాదు, మా ప్రభుత్వంలోనే దాని మీద విచారణ చేశారు. వాస్తవాలు తేల్చండి అని చెప్పాం. అక్రమ మైనింగ్ జరగలేదు అని ఒక నివేదిక ఇచ్చారు. దాంతోపాటు ఇంకొక నివేదిక, అధికారులు ఇచ్చినటువంటి నివేదిక, ఈరోజు FIRలు కూడా ఉన్నాయి. ఎవరైతే ఈరోజు ఫిర్యాదు చేశాడో ఆ ఓనర్కి సంబంధించినటువంటి వ్యక్తి, అతనికి కాల పరిమితి అయిపోయినా సరే, లైసెన్స్డ్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా పర్మిషన్స్కి అప్లై చేసి పర్మిషన్స్ రాకముందే అదే వ్యక్తి అక్రమ మైనింగ్ కొనసాగించాడు అని చెప్పని రిపోర్ట్లోనే ఉంది. అంటే ఎవరు దోషి? మైనింగ్ లేకుండా మైనింగ్ నిర్వహించాడని అధికారులు గుర్తుపట్టినటువంటి వ్యక్తి దోషి. ఆ వ్యక్తి ఈరోజు దోషిగా లేడు. ఆ దోషి సాక్ష్యంగా మార్చారు అతను పోలీసులు. అంటే ఎవరైతే కుట్రకు పాల్పడ్డారో, నేరానికి పాల్పడ్డారో, క్వాడ్జి నిజంగా దోపిడీ జరిగిందని చెప్తున్నారో ఆ వ్యక్తుల గురించి ప్రశ్నించడంలే, వాళ్ళ గురించి పక్కన పెడుతున్నారు. ఈరోజు ఎవరైతే దానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు రాజకీయ కుట్రలతో ఇరికించాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. చాలా కేసులు చేశారు నా మీద. మీరు ఇప్పుడు చెప్తున్నారు ఆ రోజు మేమే విచారణకి ఆదేశించామంటే. సో అప్పుడు ఒకసారి చూసుకుంటే 2023లో ఇదే సోమిరెడ్డి గారు పూర్తిగా అప్పుడు వెళ్ళి అక్కడ ఆ మైన్స్ చూడడానికి వెళ్ళినప్పుడు అడ్డుకున్నారు, దాని వెనకుండి కాకాని గోవర్ధన్ అడ్డుకునేలాగా చేశాడంటూ ఆయన కామెంట్ చేశాడు, అసెంబ్లీలో కూడా మాట్లాడాడు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? సోమిరెడ్డి లాంటి చెత్త వ్యక్తిని గురించి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే చరిత్రహీనుడు, సంస్కారహీనుడు, అటువంటి వాడిని గురించి మాట్లాడాల్సినటువంటి పని లేదు. నిద్ర లేస్తే సోమిరెడ్డికి నా చంక నాకడం తప్ప వేరే పని ఉండదు. నిద్ర లేస్తే వేరే పనే ఉండదు. అందుకని మీరు కావాలంటే చూసుకోండి. నియోజకవర్గంలో ఏం చేశానని చెప్పుకోలేడు, అసెంబ్లీలో ఏం కావాలని అడగలేడు, ఎంతసేపటికి గోవర్ధన్ రెడ్డి ఏదో ఒక విధంగా రిమాండ్కి పంపించాలనేటువంటి ఆలోచనతో చేసేటువంటి కేసు. వాటికి భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ కేసు కాకపోతే ఇంకో కేసు రెడీ చేస్తారు, ఇంకో కేసు కాకపోతే ఇంకో కేసు రెడీ చేస్తారు. చెప్తున్నారు బాహాటంగా 8 కేసులు మేము రెడీ చేస్తున్నామని చెప్పినాం. అందుకని కేసులు ప్రభుత్వం రెడీ చేయాలా, కుట్రలో ఇరికించాలనేటువంటి ఆలోచన చేసేటప్పుడు వాటికి భయపడి వెనకడుగు వేసేటువంటి ప్రసక్తి ఉండదు. ఈరోజు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు గోవర్ధన్ రెడ్డి అనేటువంటి వాడిని ఒక టార్గెట్ చేసుకోవడం జరిగింది. నేనేంది ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ఈరోజు ప్రశ్నిస్తాం, రేపు జైల్లో పోయినా కూడా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రశ్నిస్తాం. జైల్లో ఉన్న రోజులు మాత్రమే మా గళం ఆపగలరు. మీరేమో అక్రమ కేసులు అంటున్నారు, వాళ్ళేమో సక్రమం అంటున్నారు. సో ఇవన్నీ పూర్తిగా కాకాని చేశాడు. కాకాని మంత్రిగా ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడ్డాడు. తను మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని, అధికారులను అడ్డం పెట్టుకొని అక్రమ మైనింగ్ చేశాడు, చాలా మందిని రాజకీయంగా అనగదొక్కాడు అని చాలా కామెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి నేను ఒకటే మాట చెప్తా. మీరు చెప్పేటువంటి వాడు, ఇప్పుడు నువ్వేదో అడిగితే నేను నీకు చెప్పడం కాదు కదా.
దానికి ఇదిగో ఇది ఆధారము అనేటువంటిది మీ మాటలకి ఒక్క ఆధారం చూపించండి, నేను మరలా ఛాలెంజ్ విసురుతున్నా, రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతా. మీరు మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాలో అసలు ఎక్కడ అక్రమ మైనింగ్ జరగలేదా? అక్కడ ఎక్కడ అక్రమం అనేది జరగలేదా? సో దానికి సంబంధించి అక్రమం జరగకపోతే పోలీసులు విచారణకు రావాలని పిలుస్తున్నారు. సో ఇంకోసారి పోలీసులు మీకు నోటీసులు ఇస్తే మీరు విచారణకు వెళ్తారా? నేను అంతిమంగా చెప్పేది, నాకు మీరు ఎప్పుడైనా 24 గంటల పై సమయం ఇచ్చేటట్టుగా నోటీస్ ఇచ్చారా? 24 గంటల లోపల రమ్మంటే ఏ విధంగా రావాలి? ఇట్లాంటి పోరాటానికి తను సిద్ధంగా ఉన్నానని, అవసరమైతే జైలుకి వెళ్ళినైనా సరే ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తా అంటూ కూడా కాకాని చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ రంగాతో వాసు, TV9 హైదరాబాద్. Cancer Healer Center, a new beginning.